చిట్టిగుండలకు సంజీవిని సత్యసాయి ఆసుపత్రి అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. చిన్న వయసులో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా అత్యధిక శస్త్రచికిత్సలు చేసి వారి జీవితాల్లో వెలుగు నింపుతున్న ఈ ఆసుపత్రి సేవలు మరుపురానివని కొనియాడారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల శివార్లోని సంజీవని హార్ట్ కేర్ సెంటర్ ఆసుపత్రిని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. హాస్పిటల్ సిబ్బంది మంత్రిని పుష్పగుచ్చంతో స్వాగతం పలికి ముందుగా వినాయకుని దర్శనం చేయించి హాస్పిటల్లోకి ఆహ్వానించారు. మంత్రితో పాటు డీసీసీ అధ్యక్షురాలు తోంకుంట ఆంక్షారెడ్డి, నాయకులు, సర్పంచ్లు ఉన్నారు. హాస్పిటల్ మొత్తం కలియదిరిగి వైద్యం చేయించుకున్న చిన్నారులు వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం హాస్పిటల్ ఏర్పాటు విధానం, ఆశయాలు, జరిగిన చిన్నారుల గుండె ఆపరేషన్లో వంటి అంశాలపై హాస్పిటల్ చైర్మన్ శ్రీనివాస్ అధ్యక్షతన వీడియో ద్వారా వీక్షించారు. అనంతరం చిన్నారులకు గిఫ్ట్ ఆఫ్ లైఫ్ సర్టిఫికెట్ ను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం వరకు గుండెకు చంద్రం పడితే చికిత్స చేసుకోవడం ఇబ్బందికరంగా ఉండేది అన్నారు. అలాంటిది సిద్దిపేటకు చేరువలో కొండపాకలోనే ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్న ఆసుపత్రి సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసరి లింగారావు, వెలికట్ట సర్పంచ్ బూరుగుల మానస సురేందర్రావు, తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ కొయ్యేడ వెంకటేశం, పెద్దంగుల శ్రీకాంత్ గౌడ్, అంబటి రాజు గౌడ్ పాల్గొన్నారు. చికిత్సకు ఆర్థికంగా స్తోమత లేక ప్రభుత్వాలు ఎన్ని రకాల ప్రభుత్వ వైద్యం ఇచ్చినప్పటికీ ఇంకా ఇప్పటి ప్రత్యేకించే స్పెషలైజేషన్ ఇదంతా నార్మల్ డిసీజెస్ డిఫరెంట్. నార్మల్ డిసీజెస్ను డైరెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేయడం, మెడిసిన్ రెగ్యులర్గా వాడుకోవాలనేది డిఫరెంట్. ఇదొక సున్నితమైనటువంటి అవయవం భాగం మన శరీరంలో. గుండె అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, అత్యంత పూర్తి ఒక సెన్సిటివ్ పార్ట్. అది దాన్ని జాగ్రత్తగా డీల్ చేయకపోతే ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టుగా దిగారు. దానికి ఒక టీమ్ ఆఫ్ వర్క్, ఒక సర్జన్గా సరిపోదు, ఒక అనిస్థియాలో సరిపోదు, ఒక హార్ట్ క్యాథలర్ డాక్టర్గా సరిపోదు. అన్ని రకాల దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద జాగ్రత్త తీసుకునేటువంటి వాళ్ళు కావాలి. అందుకు ఈరోజు ఇక్కడ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సర్వీస్ ఏదైతే ఉందో తప్పకుండా మేము ఇందులో ప్రభుత్వ పరంగా ఏం చేయగలుగుతుందో చెప్తే, లేదా క్యాంప్స్ నిర్వహించి ఇంకా ఇటువంటి చిన్నపిల్లలను ఐడెంటిఫై చేయడానికి ఈ జిల్లాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున నేను కూడా ప్రభుత్వంలో పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మరి ఇది కొత్త మన ప్రాంతం జాగ్రత్తలు చాలా మంది వస్తున్నారు. పేషెంట్స్ మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించేదానికి సంబంధించిన విషయంలో కూడా తప్పకుండా ఒక కోఆర్డినేటర్గా, ఒక సమన్వయకర్తగా నేను ప్రయత్నం చేస్తాను. మన ప్రాంత ప్రజలకు, మన ప్రాంత పేదలకు, లేదా ఎవరైనా సరే అనారోగ్యానికి ఈ కారణంతో గుండెకు సంబంధించి చిన్నపిల్లలు, మరి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా ఆలోచిస్తుంటే చాలా మందికి ఈ ప్రాంతంలో చాలా మందికి ఇబ్బంది ఉండొచ్చు. ఆ విధంగా మరి ఒక టెస్టింగ్స్ పరీక్షలు జరిగిన తర్వాత అటువంటి ఇబ్బంది కలిగితే ముందుగా సరౌండింగ్ ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల రేడియస్ లో మనం ఎఫర్ట్ పెడితే ఈ హాస్పిటల్ సరౌండింగ్స్ 100% సాచురేషన్, నో హార్ట్ ప్రాబ్లం అనేటువంటి విధంగా ఒక టార్గెట్ వేసుకుంటే దాని